హాయ్ ఆస్పిరెంట్స్. మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే ఫాలో అయ్యారని అనుకుంటున్నాను ఈ ప్లేలిస్ట్లో. అయితే అఫీషియల్ పేపరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కాస్త అది అంతకుముందు ఫెమిలియరైజ్ అయ్యే ఉంటారు కాబట్టి అది బాగానే ఉంటుంది, వాళ్ళు చేసి ఉంటారు. సో నేను కావాలనే ఫస్ట్ అఫీషియల్ మోడల్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఎవరైతే అవి పెద్ద బొంబాయిలాగా అస్సాంలాగా అనిపించింది మాకు అని అనుకుంటారో వాళ్ళకి నేను బేసిక్స్ కాడ నుంచి మెల్లగా టీచ్ చేస్తాను. సో టీచ్ అంటే అలా కాదు, ఒక ఫ్రెండ్ లాగా కూర్చొని మీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు మాట్లాడతాను. ఎంఎస్ వర్డ్ మంచిగా నీట్గా నేర్చుకుందాం ఫ్రమ్ స్క్రాచ్. అలాగే తర్వాత ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుందాం అండ్ పవర్ పాయింట్ కూడా బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. ఆ తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న మోడల్ పేపర్ ఇంకొకటి ఉంది, అది కూడా సాల్వ్ చేద్దాం. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే బేసిక్స్ నుంచి కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. మాకు పర్లేదు కొద్దిగా వచ్చు అనుకున్న వాళ్ళు యూ కెన్ స్కిప్ ఇట్. ఆల్ రైట్. సో మనం ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలంటే ఈ బేసిక్స్ అనేవి మనం ఒక ఇంజనీర్ లాగా ఫీల్ అవుతాం, ఒక సివిల్ ఇంజనీర్ లాగా. ఈ ఎంఎస్ వర్డ్ నేర్చుకోవడానికి చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని రిలేట్ చేస్తూ మాట్లాడదాం. సో కొద్దిగా మనం మా స్టైల్లో చెప్పాలంటే మీరు ఒక తాపీ మేస్త్రి అనుకుందాం. సో మీరు ఏం చేస్తున్నారంటే ఒక హౌస్ని బిల్డ్ చేస్తున్నారు. సో ఎంఎస్ వర్డ్ కూడా అట్లాంటిది అనమాట. సపోజ్ మనం ఈ విండోస్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం విండోస్ బటన్ ప్రెస్ చేసి వర్డ్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇది వస్తుంది కదా. దీని మీద మనం డబుల్ క్లిక్ ఇచ్చినా ఆర్ ఎంటర్ చేసినా ఓపెన్ అవుతుంది. మనం ఎంటర్ చేద్దాం. ఇదైతే ఓపెన్ అయింది. దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. మనకి ఇలా బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, అలాగే ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో మనం వీటిని తీసుకొని మనకి నచ్చితే దాని ప్రకారం నడవచ్చు, లేదా మోస్ట్లీ మనం ఈ ఎగ్జామ్కి బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి విల్ ఫోకస్ ఆన్ దిస్. సో ఇలా ఓపెన్ అయిన వెంటనే మనకి న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ వస్తుంది, దాన్ని మనం డబుల్ ట్యాప్ చేస్తాం. సో డబుల్ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చాలా విషయాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇదంతా ఒకటైతే ఈ ఫైల్, హోము, ఇన్సెట్ ఇవన్నీ ఉన్నాయి. పేస్ట్, కట్, కాపీ అండ్ ఫాంట్, పారాగ్రాఫ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడేవో వేలాడుతూ ఉన్నాయి కూడా కొన్ని, ఇక్కడ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఏరియాలో కొంత పార్ట్ ఉంది, ఈ ఏరియాలో కొంత పార్ట్ ఉంది, అండ్ ఇది మొత్తం వైట్ స్పేస్ అయితే ఉంది. మీరు దీన్ని ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే ఈ వైట్ స్పేస్ ఉంది కదా, ఇదంతా ఈరోజు మనం ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఇది ఏమవుతుంది, మన ఓపెన్ ల్యాండ్ అనమాట. ఈ వైట్ స్పేస్ అంతా ఇక్కడ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, ఈ వైట్ స్పేస్ అంతా ఓపెన్ ల్యాండ్ అని మనం అనుకుందాం. ఈ ఓపెన్ ల్యాండ్లో మనం ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ దీన్ని కాంప్లికేటెడ్గా చూడకుండా ఆ ఎనాలజీతో మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఓపెన్ ల్యాండ్ అనుకున్నప్పుడు మనం ఇల్లు కట్టాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, దీని చుట్టూ బౌండరీస్ అనేవి వేసుకుంటాం. ఓకే, సో ఆ బౌండరీస్ వేసుకున్న తర్వాత మనం బ్రిక్ బై బ్రిక్ తవ్వటం స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. సో మనం ఇక్కడ టెక్స్ట్ రాయటాన్ని మనం ఒక బ్రిక్ పేరవడంగా, ఇటుకలు పేరవడంగా మీరు ఊహించుకోండి. ఓకే, మనం ఇలా టెక్స్ట్ అయితే ఓపెన్ ల్యాండ్ని మార్జిన్స్ ఆర్ బౌండరీస్ ఫిక్స్ చేసుకొని మనం ఇలా ఒక బ్రిక్ తయారు చేసుకుంటూ, ఓకే, ఇలా మొత్తం మనకు కావాల్సిన బ్రిక్స్ అన్నీ పెట్టుకొని ఇలా ఒక కంప్లీట్గా ఒక బేర్ హౌస్ అయితే కట్టుకుంటాం. ఆల్ రైట్. సో ఒకసారి మనం ఈ మన బౌండరీస్ ఎక్కడి వరకు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. అవి నేను దీంట్లో నేను చెప్పినట్టుగా ఫస్ట్ మీరు ఒక సివిల్ ఇంజనీర్ లాగా ఫీల్ అవ్వండి. యు ఆర్ బిల్డింగ్ ఏ హౌస్. సో దాని అనాలజీతో మనం చూసినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఈ ఏరియాస్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇలాగ మనం బ్రిక్ బై బ్రిక్ కట్టి, అంటే బ్రిక్ బై బ్రిక్ అంటే ఓట్స్ మనం ఫిల్ చేస్తూ ఉంటాం ఈ ఓపెన్ ల్యాండ్లో. సో అసలు ఈ ఓపెన్ ల్యాండ్ మనం ఓపెన్ చేసినప్పుడే ఏమేమి ఉంటాయంటే ఇది మనకి ఇలా కనిపిస్తుంది కదా. ఓకే, మనం ఒకసారి చూస్తే
ఇక్కడ ఏముంది మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఒకటి ఉంది పైన. మనం ఇది ఉంది కదా, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటాం. ఓకే, జస్ట్ నేమ్స్తో ఫెమిలియరైజ్ అయితే అవ్వండి. ఇది ఇక్కడ డాక్యుమెంట్ 1 అని ఉంది, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఇలా ఉన్నాయి చూసారా, దీన్ని హారిజాంటల్ రూలర్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఈ రూలర్ని దాటి మనం బయటికి వెళ్ళకూడదు. అంటే మనం కట్టే మన ఇల్లంతా ఈ లోపలే ఉండాలి. దిస్ ఈజ్ హారిజాంటల్ రూలర్, దిస్ ఈజ్ వెర్టికల్ రూలర్. ఓకే, అండ్ దీన్ని మనం టాప్ మార్జిన్ అంటాం. మన బౌండరీస్ అనేది సెట్ చేస్తున్నాం అనమాట. ఇది రైట్ మార్జిన్, ఇది లెఫ్ట్ మార్జిన్ అండ్ బాటమ్ మార్జిన్. సో మన ఇల్లంతా ఈ లోపలే ఉంటుంది. ఈ రెడ్ డాట్స్ అనేవి మన మార్జిన్స్ ఆర్ మన బౌండరీస్, మన ఇల్లు కట్టుకునేవి, మన గోడలు అనమాట. ఓకే, ఇక్కడ కింద ఉండేదాన్ని మనం స్టేటస్ బార్ అంటాం. సో ఇది లైవ్లో ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడ ఏంటి స్టేటస్, నువ్వు మొత్తం 5 పేజెస్ క్రియేట్ చేసావు, అందులో ఇది థర్డ్ పేజ్ అనే స్టేటస్. మొత్తం నువ్వు 733 వర్డ్స్ అనేవి ఎంటర్ చేసావు అని చెప్తుంది. ఇక్కడ ప్రూఫింగ్ అంటే ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని స్టేటస్ బార్ అని అంటాం మనం. అండ్ ఇక్కడ మనకి వెర్టికల్ స్క్రోల్ బార్ ఉంది. సో అదే ఇది, మనం ఇలాగా స్క్రోల్ చేయొచ్చు, స్క్రోల్ అవుతూ ఉంటుంది. దీన్ని వెర్టికల్, ఇప్పుడు నేను చేస్తున్నాను, వెర్టికల్ స్క్రోల్ బార్ అని అంటాం. ఆల్రైట్, నెక్స్ట్ ఇక్కడ మనకి కింద వ్యూ బటన్స్ ఉన్నాయి కదా, సో వీటిని వ్యూ బటన్స్ అంటాం. సో వీటిని ఎలా అంటే మనం రీడ్ మోడ్లో కావాలంటే రీడ్ మోడ్లో, సపోజ్ నేను దీన్ని ప్రెస్ చేశాను అనుకోండి, నేను ఎలా రీడ్ చేయొచ్చు, సో ఇలా రీడ్ మోడ్లోకి వస్తుంది అనమాట నా డాక్యుమెంట్. ఓకే, మన ఇల్లు మనం ఎలా చూడాలంటే అలా. ఇదేంటి, నార్మల్ వ్యూ. ఓకే, ప్రింట్ లేఅవుట్ మోడ్ అంటాం దీన్ని. అండ్ దిస్ ఈజ్ వెబ్ లేఅవుట్ మోడ్. ఇది కనుక మన వెబ్సైట్లో అప్లోడ్ చేసామనుకోండి, మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఓకే, దీస్ ఆర్ మోడ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యూ మోడ్స్. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఈ ఇమేజ్లో మనం ఇస్ దట్ ఇమేజ్లో మనం ఇంకా మిగిలిపోయింది జూమ్ స్లైడర్ అంటాం. సో దీన్ని మనం ఇలా ప్లస్ నొక్కితే ఇది జూమ్ అవుతుంది, ఇలా మైనస్ నొక్కితే జూమ్ అవుట్ అవుతుంది. ఆల్రైట్, సో దీస్ ఆర్ ద ఏరియాస్. సో మనం ఇల్లు కట్టేటప్పుడు మన బౌండరీస్ ఎట్లా ఫిక్స్ చేసుకుంటామో, మనకి చుట్టూ ఉండేవి ఎట్లాగా మనకి కావాలనుకుంటామో, అన్నీ తెలుసుకోవాలనుకుంటామో, సో అవి మార్జిన్స్, ఈ వెర్టికల్ రూలర్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు ఈ చుట్టూ ఉండే ఆ పేర్లు అనేవి ఫెమిలియరైజ్ అవ్వండి. ఇదైతే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఎప్పుడైతే మన బౌండరీస్, మన గోడలు ఫిక్స్ చేసామో, ఆ తర్వాత మీరు గమనిస్తే ఇదిగోండి, ఈ బార్డర్లో మనం ఏమీ రాయకూడదు, రాయలేము. ఈ లోపల మాత్రమే మనం రాయగలుగుతాం. ఓకే, సో ఇది ఎక్కడ ఉంటుంది మనకి, మనం ఒకసారి ఇలా ఇంతకుముందు ఒక బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసాం కదా, సో దానికి మనం బౌండరీస్ అనేవి ఈ లేఅవుట్ అనే ట్యాబ్లో ఉంటాయి. ఫస్ట్ దానికంటే ముందు మీకు అసలు ట్యాబ్ అంటే ఏంటి, ఈ ఏరియా అంటే ఏంటో చెప్పాలి. ఓకే, ఫస్ట్ మనం ట్యాబ్ అంటే ఏంటంటే, ఇక్కడ నేను రెడ్ కలర్లో ఒక రెక్టాంగులర్ షేప్లో పెట్టాను కదా, దీన్ని మనం ఆ ఏరియాని మాత్రం రిబ్బన్ అని అంటాం. ఇది దేనికి సంబంధించిన రిబ్బను, హోమ్ అనే ట్యాబ్కి సంబంధించిన రిబ్బన్. అంటే ఇక్కడ మనం ఇల్లు కట్టేటప్పుడు మనకి రకరకాలైన టూల్స్ ఉపయోగపడతాయి. పలుక్ కానీ, లేకపోతే మెజరింగ్ టేప్స్ కానీ. ఓకే, సో రకరకాలైన పనిముట్లు మనకి కావాల్సి వస్తుంది ఇల్లు కట్టేటప్పుడు. సో అవన్నీ ఒక్కొక్క ట్యాబ్లో ఉంటాయి అన్నమాట, ఒక్కొక్క బాక్స్ అని చెప్పొచ్చు మనం. ఇది ఫైల్ అనే ఒక బాక్స్ లాంటిది, అంటే దీన్ని మనం ఈ లాంగ్వేజ్లో ట్యాబ్ అని అంటాం. ఇది హోమ్ అనే ట్యాబ్, అండ్ ఇన్సర్ట్ అనే ట్యాబ్, డ్రా అనే ట్యాబ్. సో ఇలాగ మనకి రకరకాల ట్యాబ్స్ అయితే ఉంటాయి. ఈ ట్యాబ్స్లో మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ హోమ్ అనే ట్యాబ్లో లెట్సే ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఒక గ్రూప్. ఈ గ్రూప్లో ఏం చేస్తాం మనం, ఇల్లు
కట్టేటప్పుడు మనం హోమ్ అనే ట్యాబ్ ఒక బాక్స్ తీసుకున్నాం టూల్స్ కావాల్సినవి. ఆ టూల్స్‌లో డెకరేటింగ్ చేసే టూల్స్ అనేవి ఒక చోటన ఉంటాయి. ఓకే. ఆ తర్వాత మనకి హార్డ్ వర్క్ చేసేవి పలుగ్ కానీ, పార కానీ, లేకపోతే ఎనీ మెషినరీ కానీ అవి వేరే దగ్గర మనం ఉంచుతాం. సో వాటిని సెపరేట్‌గా దేనికి సంబంధించిన వాటిని మనం డివైడ్ చేసామన్నమాట. దిస్ ఈజ్ ఏ ఫాంట్ గ్రూప్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ గ్రూప్, దిస్ ఈజ్ క్లిప్‌బోర్డ్ గ్రూప్, దిస్ ఈజ్ స్టైల్స్ గ్రూప్ అండ్ దిస్ ఈజ్ ఎడిటింగ్ గ్రూప్. సో ఎవ్రీ ట్యాబ్‌లో రకరకాల గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్‌లో మనకు కావాల్సిన టూల్స్ అయితే ఉంటాయి. ఆల్రైట్. సో ఇక్కడ మనం ట్యాబ్స్ అయిపోయిన తర్వాత ఈ చిన్న యారో ఉంది కదా, దీన్ని మనం మిగతా ఆప్షన్స్ సపోజ్ ఇక్కడ కనిపించగలిగినంత ఈ గ్రూప్లో మనం దాచాం. ఇంకా చాలా టూల్స్ అయితే ఈ గ్రూప్లో ఉంటాయి. ఇది ఈ యారో ఉంది కదా, మనకి ఇక్కడ సపోజ్ ఈ యారో అనమాట. ఈ యారోని డైలాగ్ బాక్స్ అని అంటాం. సపోజ్ మనం దీన్ని క్లిక్ చేసామనుకోండి. ఓకే. ఇంకా ఈ గ్రూప్లో ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇది ఇస్తుంది అనమాట. ప్రతి గ్రూప్కి అలాగా ఎక్స్ట్రా టూల్స్ ఏమున్నాయనేది ఈ డైలాగ్ బాక్స్ అయితే ఇస్తుంది. ఓకే. సో ఐ హోప్ మీకు మార్జిన్ అంటే ఏంటి అండ్ ఈ ఏరియాస్ అంటే ఏంటి, ఆల్రైట్, అండ్ ఒక్కొక్క ట్యాబ్ అంటే ఏంటి, ఒక రిబ్బన్ ఏరియా అంటే ఏంటి, అండ్ ఒక్కొక్క గ్రూప్ అంటే ఏంటి, అందులో మనకు కావాల్సిన టూల్స్ అంటే ఏంటి అనేది ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సపోజ్ మనం ఇలాగా బ్రిక్స్ అయితే మన ఏరియాలో మనం పెట్టి ఇల్లు కడదాం అనుకున్నాం కదా, ఈ ఒక్కొక్క ఓడ్ అనేది ఒక్కొక్క బ్రిక్ అనమాట. సపోజ్ ఈ ఓడ్ ఉంది, ఈ ఓడ్కి నేను ఏదైనా మోడిఫై చేయాలనుకోండి, మనకు కావాల్సిన టూల్స్ కావాలి. సపోజ్ నేను హోమ్ అనే బాక్స్ ఆర్ ట్యాబ్లోకి వెళ్ళాను అనుకుందాం. అందులో నాకు ఈ ఫాంట్ అనే గ్రూప్లో లెటర్సే దీన్ని నేను హైలైట్ చేయాలని అనుకున్నాను. సో ఈ టూల్ ఉపయోగించి ఈ బ్రిక్ని మనం ఎలా కావాలంటే అలాగా ప్లేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. దెన్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఇలాగా ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం కదా, ఇందులో మన బౌండరీస్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు? లేఅవుట్ అనే ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్లో లేఅవుట్, మన లేఅవుట్ ఏంటనేది, ఇందులో మనం పేజ్ సెటప్ అనే ఒక గ్రూప్ ఉంది, పారాగ్రాఫ్ అనే గ్రూప్ ఉంది, అరేంజ్ అనే గ్రూప్ ఉంది. ఈ పేజ్ సెటప్లో రకరకాల టూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది మార్జిన్ అనే టూల్ ఉంది, ఓరియంటేషన్ అనే టూల్ ఉంది, సైజ్, కొలం ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఫస్ట్ మార్జిన్ అయితే క్లిక్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి టాప్ 1, బాటమ్ 1, లెఫ్ట్ 1, రైట్ 1 ఇంచ్ డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. మనకు కావాలంటే దీన్ని మనం ఈ గోడల్ని మనం ఇరుగ్గా కట్టుకుంటామా, కొద్దిగా మనకుండే ల్యాండ్ని బట్టి, మన రిక్వైర్మెంట్ని బట్టి కొద్దిగా వైడ్గా కట్టుకుంటాం. ఇక్కడికి చూడడానికి కనిపిస్తుంది. సో మనం ఇంకా మోడరేట్గా కట్టుకుంటామా, ఇంకా గోడలు ఇంకా దగ్గర కట్టుకుంటామా, మనకుండే ల్యాండ్ని బట్టి అనేది ఇక్కడ మార్జిన్స్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. ఆల్రైట్. మీకు ఇందాక చూపించాను కదా మార్జిన్స్ అనేవి. సో ఒక్క నిమిషం, దీస్ ఆర్ ద మార్జిన్స్. సో మనం మన అవసరాన్ని బట్టి ఈ మార్జిన్స్ అనేవి మార్చవచ్చు. ఇంకా మనం దీన్ని ఇలా లోపలికి తీసుకెళ్ళొచ్చు, ఆర్ ఇంకా మనం బయటికి తీసుకెళ్ళొచ్చు. అలాగే లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, బాటమ్ అండ్ టాప్ మనకు కావాల్సినట్టయితే చేయొచ్చు. అది మన బౌండరీని ఎక్కడ డిసైడ్ చేయొచ్చు అంటే మార్జిన్లో. ఇది డిఫాల్ట్ అయితే అన్నీ 1 ఇంచ్ ఉంటుంది, కానీ మనకు కస్టమైజ్డ్గా మనకి ఎంత కావాలంటే అంత టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ మనం చేసుకోవచ్చు. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఇందాక మనం చూసాం కదా వ్యూ అనేది. సో ఇక్కడ వ్యూలో లెటర్సే దీన్ని నేను ఇలా జూమ్ అవుట్ చేశాను ఓరియంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మనకి ఓరియంటేషన్ మనం అంటే మనం ఒక స్కై స్క్రాపర్ కడదాం అనుకుంటున్నామా బాగా పైకి, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ స్ప్రెడ్ చేసి కడదాం అనుకుంటున్నామా అనేది ఓరియంటేషన్ అనమాట. సో ఇక్కడ మనకి ఓరియంటేషన్లో పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ ఉంటాయి. సో మన బిల్డింగ్ పోర్ట్రైట్ అంటే వెర్టికల్గా ఉండాలనుకోండి ఇలా ఉంటుంది. అదర్వైజ్ మనం బిల్డింగ్ హారిజంటల్గా కట్టాలనుకున్నాం అనుకోండి ఇలా హారిజంటల్గా అవుతుంది.
ఆల్రైట్. మన రిక్వైర్మెంట్ని బట్టి అది వెర్టికల్గా ఉండాలా, హారిజంటల్గా ఉండాలా అనేది మన ప్లానింగ్, మన రిక్వైర్మెంట్ని బట్టి. ఆ తర్వాత సైజ్ ఏంటి, మనకి డిఫాల్ట్గా A4 షీట్ అయితే ఉంటుంది, అంటే ఒక స్టాండర్డ్ హౌస్ లెక్క అనమాట. కానీ మనకి రిక్వైర్మెంట్ని బట్టి మన విల్లా కట్టుకోవచ్చు, లేకపోతే సంథింగ్ మనం ఏదైనా కట్టుకోవచ్చు. సో మనకి మనం ఇక్కడ ఉండే కంటెంట్ని బట్టి ఈజ్ ఇట్ ఎ లెటర్ అంటే అదొక రకంగా మారుతుందన్నమాట. ఆర్ అదర్వైజ్ ఈజ్ ఇట్ ఏ టాబ్లాయిడ్ అంటే దాని సైజ్ అనేది మారుతూ ఉంది. మనకు కావాల్సింది ఏంటి, డిఫాల్ట్గా మ్యాక్సిమం మన ఎగ్జామ్లో యూజ్ చేసేది A4 సైజ్. సో అలాగా A4 అనేది మనం పెట్టుకుంటాం. సో దాని సైజుని మనం డిటర్మైన్ చేయొచ్చు, ఓరియంటేషన్ ఎలా కావాలనేది మనం డిటర్మైన్ చేయొచ్చు, అండ్ మార్జిన్స్, మన బౌండరీస్, వాల్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. అండ్ మనకి ఇలా టెక్స్ట్ ఉంది కదా, దీన్ని కూడా మనం లోపల కట్టే కిచెన్ ఎక్కడ ఉండాలి, వాటి ఓరియంటేషన్ ఎట్లా ఉండాలి అనేది కాలమ్స్ అనమాట. సపోజ్ ఇది మొత్తం నాకు పారాగ్రాఫ్లా ఉంది, కానీ నేను దీన్ని 2 కాలమ్స్గా చేయొచ్చు. ఇలా కాలమ్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. అంటే లెట్స్ సే ఇదంతా మన పేరెంట్స్ హౌస్ అనుకుందాం, మన ఇంట్లోనే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇదంతా మన హౌస్ అనుకుందాం. సో అందరం ఇదే ఏరియాలో బతుకుతున్నాం, జస్ట్ మనకి వాళ్ళకి చిన్న గ్యాప్ లాగా ఉండేలాగా కట్టుకున్నాం, ఏదొచ్చినా సరే మనం ఎక్స్చేంజ్ అయ్యేలాగా అని అనుకుందాం మనం. సో ఇలాగా మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఎలా కావాలంటే అలా కట్టొచ్చు అనమాట. ఐ హోప్ ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి చిన్నగా బేసిక్ మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేస్తాను 1 మినిట్లో. ఈ వర్డ్ అనేది ఏమి కాదు, మనకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ట్యాబ్స్. ప్రతి ట్యాబ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్లో మనకు కావాల్సిన టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ని ఉపయోగించి మనం ఇక్కడ కావాల్సిన డాటా అయితే మనం టైప్ చేసుకున్న తర్వాత ఈ టూల్స్ ఉపయోగించి వాటిని మనం బ్యూటిఫై చేసుకుంటాం. సపోజ్ దీన్ని మనం రెడ్గా మార్చవచ్చు, లేదా దీన్ని సైజుని పెంచవచ్చు, దీన్ని బోల్డ్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు, ఇటాలిక్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. మనకి ఈ టూల్స్తో మనకు కావాల్సినట్టుగా మన ఇంటిని మనం అలంకరించుకుంటాం అన్నమాట. అలాగే మనకి డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు నీట్గా ఏది ఎక్కడ ఉండాలనేది వాళ్ళైతే ట్యాబ్స్ కింద విడదీసి వాటిని గ్రూప్స్ కింద పెట్టి వాటిని టూల్స్ కూడా వాటిలో అమర్చారు. మనం ఎక్కడ ఏది ఉందో బాగా ఫెమిలియరైజ్ అయ్యి నేర్చుకోవాలన్నమాట. ఆల్రైట్. తర్వాత ఈ రిబ్బన్ ఏరియా గురించి చెప్పాను, ఈ గ్రూప్స్ గురించి చెప్పాను, టూల్స్ గురించి చెప్పాను, అండ్ ఈ డైలాగ్ బాక్స్ గురించి కూడా చెప్పాను. ఈ డైలాగ్ బాక్స్ ఏం చేస్తుంది, ఇక్కడున్న మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా కావాలా అంటే మనం ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసి ఇంకా మనకు కావాల్సిన ఎక్స్ట్రా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆల్రైట్. దెన్ దీస్ ఆర్ ద ఏరియాస్. దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు, దీని గురించి చెప్పలేదు కదా నేను. సో ఇదేంటంటే ఇక్కడ ఇలా ఉంటుంది. మనం ఏదైతే ఆఫెన్గా యూజ్ చేస్తామో వెరీ ఫ్రీక్వెంట్గా దాన్ని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఆల్రైట్. సపోజ్ ఇక్కడ నేను న్యూ అనే దాన్ని యాడ్ చేశాను అనుకోండి, ఇది వచ్చిందనమాట. సో నేను ప్రతిసారి ఇలా విండోస్ బటన్ ప్రెస్ చేసి వర్డ్ అని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా నేను ఇలా క్లిక్ చేస్తే న్యూ డాక్యుమెంట్ నాకు వచ్చేస్తుంది. సో అంత క్విక్గా జరిగే ఏదైతే ఆపరేషన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తామో దాన్ని మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దీంట్లో మనకు కావాల్సినవన్నీ దగ్గర క్లిక్ చేసినప్పుడు వచ్చేలాగా పెట్టుకోవచ్చు. ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఇది టైటిల్ టూల్ బార్, అండ్ దీస్ ఆర్ మార్జిన్స్, అండ్ దీస్ ఆర్ ద రూలర్స్. జస్ట్ ఫెమిలియరైజ్ అవ్వడానికే ఇన్ ద కమింగ్ వీడియో ఒక్కొక్క ట్యాబ్ ఏం చేస్తుంది అవనేది నేను చాలా బ్రీఫ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ this orientation basic lesson. Thank you very much. Peace.